ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. షర్మిల తీరుతో సొంత పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ అసంతృప్తి ఇటీవలి పర్యటనల్లో తరచూ బయటపడుతోంది. తిరుపతి టూర్లో షర్మిలకు వ్యతిరేకంగా మహిళా నాయకురాళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆమె వచ్చాక పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవం లేదని, మాజీ ఎంపీలను కూడా గౌరవించడం లేదని, వారిని కింద కూర్చోబెట్టి అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో తిరుపతి సభ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇక షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగడం గతంలోనూ జరిగింది. అంతకుముందు వైఎస్ఆర్ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. షర్మిల, ఏఐసిసి సభ్యురాలు శంకర పద్మశ్రీ అనుచరుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇక గత కొద్ది కాలంగా షర్మిలపై శంకర పద్మశ్రీ విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా పద్మశ్రీ అసమ్మతివాదులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో అసమ్మతివాదులతో పద్మశ్రీ సమావేశాన్ని షర్మిల వర్గీయులు అడ్డుకున్నారు. పిసిసి, డిసిసికి సమాచారం ఇవ్వకుండా కడపలో సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఆ సమయంలో పద్మశ్రీ అనుచరులకు షర్మిల వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ నేపథ్యంలో షర్మిలపై కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆమెను మార్చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంలో షర్మిల విఫలమవుతున్నారన్న టాక్ నడుస్తోంది హస్తం పార్టీలో. ఆమె పిసిసి చీఫ్ అయ్యాక పార్టీని ఏమాత్రం బలోపేతం చేయలేకపోయారని, పైగా పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తుండటంతో ఆయనకు మైలేజ్ పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. మరోవైపు పార్టీలో సీనియర్లను షర్మిల అస్సలు గౌరవించడం లేదని వాపోతున్నారట శ్రేణులు. మాజీ మంత్రి, మాజీ ఎంపీలను కూడా కింద కూర్చోబెట్టి అవమానించేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పార్టీ నేతలు. షర్మిల తీరుకు నిరసనగా ఆమె సమావేశాలను కూడా బహిష్కరిస్తున్నారు మహిళా నాయకురాళ్లు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బహిష్కరిస్తున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత జరుగుతున్నా తనపై ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదట షర్మిల. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతను షర్మిలకు అప్పగించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని చెబుతున్నారు. ఒకటి, ఆమె దివంగత నేత మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె కావడం. రెండోది, అప్పటి ఏపీ సీఎం జగన్ కి చెల్లెలు కావడం. అయితే ఇవాళ జగన్ మాజీ సీఎం అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జగన్ ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ శ్రేణులు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదాలున్నాయని మొదట్లో అంతా అనుకున్నారు. అయితే ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే కోర్టుల ద్వారానో లేదంటే పెద్దల సమక్షంలోనో తేల్చుకుంటే బాగుంటుందని, కానీ అలా కాకుండా జగన్ ను ప్రతిరోజు విమర్శిస్తూ షర్మిల పిసిసి చీఫ్ గా దాన్ని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. ఇలా జగన్ మీద అదే పనిగా విమర్శలు చేస్తుంటే అవి రొటీన్ అయిపోయి జనాల అటెన్షన్ ను కూడా కోల్పోతున్నాయని, అవి జగన్ పట్ల సానుభూతిని సైతం పెంచేలా ఉన్నాయని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఎందుకంటే లోపల ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు మాత్రం జగన్ పల్లెత్తు మాట అనడం లేదు. దాంతో ఆయన మీద ఈ విమర్శలు ఏంటి అన్నదే జనాల్లో చర్చగా ఉందట. ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్లు షర్మిలతో సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కూటమి మీద వారే భారీ విమర్శలు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన తులసిరెడ్డి అయితే చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను సైతం వదలకుండా విమర్శిస్తున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ది మరో రకమైన రాజకీయ దూకుడుగా ఉంది. ఆయన అమరావతి రాజధాని మీదనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఏపీలో ఏడాది కూటమి పాలన ఏమీ బాగాలేదని, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని కూడా అంటున్నారు. అమరావతి రాజధాని మీద కర్నూలు నుంచి ఒంగోలు వరకు జనాలు ఎవరూ సంతృప్తిగా లేరంటున్నారు చింతామోహన్. చంద్రబాబు నీటిలో రాజధాని కడుతున్నారని, అమరావతి పూర్తవడం కూడా కష్టమైన వ్యవహారమని ఎద్దేవా చేస్తున్నారాయన. ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రోజు రోజుకి చింతామోహన్ చేస్తున్న విమర్శలే ఫోకస్ అవుతున్నాయి. ఆయన చేస్తున్న ప్రకటనల మీదనే అంతా చర్చించుకుంటున్నారు. దీంతో రాజకీయంగా 50 ఏళ్ల అనుభవం కలిగి కేంద్ర మంత్రి పదవిని నిర్వహించిన చింతామోహన్ పిసిసి రేస్ లో ఉన్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకొస్తారా అని కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ కి కొత్త బలం రావాలంటే సూటిగా, ధాటిగా కూటమి మీద విమర్శలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ అనుభవం నిండుగా ఉన్న చింతామోహన్ కి ఆ పదవి అప్పగించిన ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే షర్మిల ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి,
ఏ మేరకు ఆమె పనిచేయాలి అనేవి కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ తరచుగా చర్చకొస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం. కూటమిలో 3 పార్టీలున్నాయి. ఈ 3 ఒకే లైన్లో నడుస్తున్నాయి. ఇక వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆల్టర్నేట్ పార్టీ అంటూ మరొకటి లేదు. వైసీపీని వ్యతిరేకించేవారు కూటమిలో ఉండాలి, లేదంటే కూటమిని వ్యతిరేకించేవారు వైసీపీలో ఉండాలి అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. ఈ పరిస్థితిలో ఆల్టర్నేట్ రాజకీయాలుంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నవారు ఎటు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. కానీ ప్రత్యేక ఎజెండాను పెట్టుకున్న షర్మిల జోలికి పోయేందుకు చాలా మంది నాయకులు తటస్థంగా ఉంటున్నారట. వ్యక్తిగతంగా ఎజెండాలు పెట్టుకున్న వారు తమకు ఎటువంటి ప్రయోజనం చేకూరుస్తారు అన్నది ప్రజల్లోనూ చర్చగానే ఉంది. దీంతో షర్మిల వైపు ఎవరూ చూడటం లేదని అంటున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసుకోవడం లేదు, లేకపోతే కావాలని చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి షర్మిల అయితే ప్రస్తుతానికి సొంత ఎజెండానే అమలు చేస్తున్నారని ప్రధానంగా జరుగుతున్న చర్చ. జగన్ను విమర్శించడం, జగన్ను తిట్టడం మాత్రమే రాజకీయాలు అన్నట్టుగా ఆమె భావిస్తున్నారన్న టాక్ ఉంది. అలా కాకుండా సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, గతంలో పార్టీలో ఉండి బయటకొచ్చినటువంటి నాయకులు చెప్తున్న మాటలు ఆమె వింటే కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం కూడా షర్మిలకు ఉంటుందన్నది వారి సూచన. ప్రధానంగా కార్యకర్తలను, నాయకులను పెంచుకోవడం, అందుబాటులో ఉండడం, అపాయింట్మెంట్ ఉంటే తప్ప ఎవ్వరూ రాకూడదని నిర్బంధాలను తొలగించడం వంటివి షర్మిల చేయాలంటున్నారు. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆమె వ్యవహరించాలని పార్టీ నాయకులు చెప్తున్న మాట. ప్రస్తుతం షర్మిలను ఎవరు కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని, విషయం చెప్పాలని ఒక నిబంధన కొనసాగుతోంది. దీంతో చాలా మంది నాయకులు దూరంగా ఉంటున్నారట. పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా వారు షర్మిల జోలికి తీసుకురావడం లేదని అంటున్నారు. అంతర్గత వ్యవహారాలను చాలా వరకు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. శంకర పద్మశ్రీ వంటి వారు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక విజయవాడే కాదు, అనంతపురం, కడప, కర్నూలు, రాజమండ్రి లాంటి చోట కూడా షర్మిలకు తీవ్ర సెగ తగులుతోంది. ఇది పైకి కనిపించకపోయినా అంతర్గతంగా నాయకులు తీర్మానాలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు చాలా దూరంలో ఉంటున్నారు. పార్టీ పరంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయంలో ఆమె పర్సనల్ ఎజెండాతో ముందుకెళ్తున్నారని చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ మేరకు ఆమె మీద ఫిర్యాదులు హైకమాండ్ కూడా వెళ్తున్నాయి. జగన్ ను కార్నర్ చేయడం తప్పు కాదని, కానీ ప్రజా సమస్యల కోణంలో ఆయన నిలదీయాలని అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, వైసీపీ హయాంలో జరిగిన లోటుపాట్లతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపడం ద్వారా మాత్రమే ప్రజలకు చేరువవుతామని చెప్తున్నారు పార్టీ శ్రేణులు. ఈ విషయాలను వదిలేస్తే మాత్రం షర్మిలకు ప్రయోజనం ఉండదని, తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అక్కడే ఉండిపోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయాలను షర్మిల పరిగణలోకి తీసుకొని మార్పు దిశగా అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుందని సీనియర్లు చెప్తున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. షర్మిలలో ఎంతవరకు మార్పు వస్తుందో, లేదంటే పీసీసీ చీఫ్ గా ఆమెనే మారుస్తారో వెయిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.